క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన రక్షకుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మానవునికి ఉన్న పెద్ద బలహీనత ఏంటంటే కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి వేడుకోవడం, ఆ కష్టం తీరిపోగానే దేవుడు చేసిన మేళ్లను, తాను చూపిన కృపను సులభంగా మర్చిపోవడం. అందుకే మోషే ఇశ్రాయేలు చేసిన పాపాలను, వారి తిరుగుబాటు స్వభావాన్ని వారికి గుర్తు చేస్తూ దేవుని కృపను గుర్తు చేయడానికి 3 ముఖ్య విషయాలను నొక్కి చెప్తున్నారు. అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవా తండ్రికి కోపం పుట్టించిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము, దాన్ని మరువవద్దు. ద్వితీయోపదేశకాండం 9:7. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాసత్వం నుండి ఎన్నో అద్భుతాలు, సూచక క్రియల ద్వారా విడిపించారు. కానీ అరణ్య ప్రయాణంలో కష్టాలు ఎదురైన ప్రతిసారి వారు దేవుని నమ్మకత్వాన్ని మరచిపోయి సనుగుకున్నారు. వీరి తిరుగుబాటు ఏదో ఒక రోజుతో ఆగిపోలేదు. వారు ఐగుప్తు సరిహద్దులు దాటినప్పటి నుండి కానాను దేశపు అంచుకు చేరుకునే వరకు, అంటే 40 సంవత్సరములు నిరంతరం దేవుని ఆజ్ఞలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. మానవుని యొక్క బలహీనమైన, పాపపూరితమైన ఈ నైజం చాలా భయంకరమైనది. ఇది నాశనమునకే నడుపుతుంది. అందుకే దేవుడు చేసిన మేలులు మరువవద్దు అని మోషే నొక్కి చెప్తున్నారు. దేవుని అద్భుతాలు, ఆయన చేసిన మేలులు, ఇచ్చిన రక్షణను మరిచిపోవడమే మనుష్యులలో అవిశ్వాసానికి, గర్వానికి మొదటి అడుగవుతుంది. ఇలా మర్చిపోకుండా ఆయన కృపను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ మనం చేసిన తప్పులను కూడా జ్ఞాపకం చేసుకోవడం వలన ఎంతటి పాపికి దేవుడు ఎంత కృప చూపారో అనే కృతజ్ఞత మన హృదయాంతరంగాలలో ఊరుతుంది. దీని వలన మనలో గర్వం తగ్గి పశ్చాత్తాపం మరియు వినయం కలుగుతుంది. అరణ్యం అనేది ఒక గొప్ప శోధనా స్థలం. తాపకర సర్పములు, భయంకర విషపూరితమైన తేళ్లు గల ప్రమాదకర స్థలం. అలాంటి ప్రదేశంలో కూడా ఏ లోటు, హాని లేకుండా దేవుడు చూసుకున్నారు. అయినప్పటికీ వారు దేవునికి కోపం పుట్టించారు. హృదయ కాఠిన్యంతో విగ్రహారాధన వైపుకు సులువుగా మళ్లిపోయారు. వీరు భౌతికంగా ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, కానీ వీరు హృదయంలో నుండి ఐగుప్తు అనగా లోకపు ఆశలు, అలవాట్లు బయటకు రాలేదు. నేస్తమా, దేవుడు కేవలం ప్రేమస్వరూపి మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధుడు, దహించు అగ్ని, కంసాలి కొలిమి, యూదా గోత్రపు సింహమై ఉన్నారు. ఆయన పాపాన్ని ఎంత మాత్రం సహించలేరు. మానవుని విర్రవీగు దుష్టత్వం దేవుని తీవ్రమైన కోపానికి కారణమవుతుంది. ఇది మన ప్రస్తుత క్రైస్తవ జీవితానికి ఒక బలమైన హెచ్చరిక. మనం రక్షణ పొంది పాపలోకాన్ని విడిచిపెట్టినప్పటికీ మన పాత స్వభావం అప్పుడప్పుడు మనల్ని దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలాగా ప్రేరేపించవచ్చు. దానిని జయించాలి అంటే మన అనుదిన జీవితంలో మనం చేసే పొరపాట్లను ఒప్పుకుంటూ, మనల్ని నడిపిస్తున్న దేవుని కృపను తలంచుకుంటూ, గర్వపడకుండా ఎల్లప్పుడూ తగ్గించుకుని